టాలీవుడ్ కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం కుబేరా. శేఖర్ కమ్ల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికీ ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్స్, పోస్టర్స్ అదిరిపోయాయి. ఇక రీసెంట్ గా వచ్చిన మొదటి పాట కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకి దుమ్ము రేపే స్థాయిలో సంగీతాన్ని అందించాడు. దాంతో కుబేరా మూవీ మీద అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఈ చిత్రాన్ని జూన్ 20న విడుదల చేయబోతున్నారు. దాంతో ప్రమోషన్స్ జోరు పెంచాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో కుబేరా మూవీ నుండి రెండో సాంగ్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ పాట నాగార్జున మీద ఉంటుందని తెలుస్తోంది. మొదటి పాటను ధనుష్ మీద తెరకెక్కించిన దర్శకుడు రెండో పాటని నాగార్జున మీద తీసినట్లుగా తెలుస్తోంది. త్వరలోని ఈ పాటకి సంబంధించిన అప్డేట్ ని మేకర్స్ ఇవ్వబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాస్ పాటని అందించినట్లుగా సమాచారం. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన కాంబినేషన్ అంచనాలు పెంచేస్తోంది. ఇక ఫీల్ గుడ్ మూవీ డైరెక్టర్ శేఖర్ కమ్ల ఈసారి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ రైట్స్ కి భారీ డిమాండ్ నెలకొందని తెలిసింది. కుబేరా మూవీ ఓటీటీ రైట్స్ కి భారీ డిమాండ్ నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఉన్న హైప్ తో డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ ప్లాట్ఫామ్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ ఓటీటీ హక్కులు దక్కించుకుందని తెలిసింది. అది కూడా 50 కోట్ల రికార్డ్ ధరకి సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాల మాట. కుబేరా మూవీ మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుందని తెలిసింది. కుబేరుడు అంటేనే సంపద దేవుడు. ఈ నేపథ్యంలో కుబేరా మూవీలో ధనుష్, నాగార్జున మధ్య సీన్స్ అలరించే అవకాశం ఉంది. ధనవంతుడుగా మారేందుకు పెద్దవాడు వేసిన ఎత్తులు ఈ మూవీలో హైలైట్ గా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. మరోవైపు వరుసగా పాన్ ఇండియా సినిమాలు సూపర్ హిట్లతో జోరు మీదున్న రష్మిక మందన కూడా ఈ మూవీలో కీలకం. ఫీల్ గుడ్ సినిమాలతో మెప్పించే డైరెక్టర్ శేఖర్ కమ్ల ఈసారి కుబేరాతో ప్రయోగం చేశారని చెప్పవచ్చు. సోషల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ హిట్ పై ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నారు. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లకు రాబోతోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు కలిసి కుబేరాను నిర్మించాయి. ప్రముఖ నిర్మాతలు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవల రిలీజ్ అయిన పొయ్యిరా మామ సాంగ్ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మూవీ గ్లిమ్స్ కూడా అంచనాలు పెంచేశాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రెడీ అవుతున్న ఈ మూవీ కోసం 120 కోట్లు ఖర్చు చేశారని తెలిసింది. అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ కోసం ఓ రేంజ్ లో జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.